బంగారం ధరలు చూస్తారు కల్లా నిజంగా కళ్ళలోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇలా దగ్గర దగ్గర 90,000 దాటిపోయింది తులానికి. మరి ఎండాకాలం అయిపోయేసరికల్లా ఆనకాలం వచ్చేసరికల్లా మరి లక్షలు పడతట్టేముంది. ఇక ఏముంది మరి 90,000 రూపాయల బంగారం తులం అంటే మరి పేదోడు పాడైపోను, బిడ్డ పెళ్లి చేయాలన్నా కొడుకు పెళ్లి చేయాలన్నా మరి ఏడుకెళ్ళి తెచ్చుకొని చేసుకోవాలి చెప్పురిగా. ఆడేమో ట్రంప్ గెలిచిన కానించి లేని కథలు అవుతున్నాయి దేశంలో. అమెరికాలో కూడా ఈ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయిందట. నిజంగా ఇంట్లో అడవిలో పెళ్లి చేయాలంటే ఒక 5 తులాల బంగారం పెట్టాలంటే ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు 90,400 ఉన్నట్టుంది తులానికి. మరి 90,004 అది 9 ఇది దగ్గర దగ్గర 5 లక్షలకు వచ్చింది. మరి ఇంకేమన్నా కుటుంబులు కావద్దు మరి బంగారం చేయించుకున్నందుకు. దగ్గర దగ్గర 5 లక్షల రూపాయలు బంగారానికే పోతే మరి అయ్యమ్మ ఏం పెట్టాలి అమ్మాయికిగా. ఇప్పుడు ఎంత ఉన్నా లేకున్నా కానీ 4-5 తులాల బంగారం అయితే పెట్టాలి. పుసలు తాడుకు 2 తులాలు పోయినా కానీ చెవులకు లేకపోతే మాటిలో అయ్యానో ఇయ్యానో బుట్టాలు కమ్మలు బుట్టాలని అయ్యోటి ఇయ్యోటి పెడతారు కల్లా 5 తులాలు పోతుంది. ఇంకా అలానే అల్లుడు మళ్ళీ అలగపోయినప్పుడు మరి నాకు ఇంత చేయనే రాదంటాడు ఉంటారు కదా, మరి అదో తులం బాయ్. మరి బంగారానికి 5-6 లక్షలు పోతే మరి పెళ్లి ఖర్చు ఏం కావాలి అసలుకి? పెళ్ళిళ్ళు అయితే కావా? ఊళ్ళల్లో ఆడవాళ్ళు కనీసం ఒక పావులెత్తు తులం కూడా కాదు, పావులెత్తు కమ్మలు లేని వాళ్ళు కోట్ల మంది ఉండొచ్చు. ఎందుకు పెడుతుంది బంగారం రేట్ ఏంటంటే ఇక దేని మీద పెట్టినా కానీ లాభం లేదు, బంగారం మీద పెట్టుబడులు పెడితే ఎక్కడ పోవు అనే ఉద్దేశంతో బంగారానికి విచ్చలవిడిగా రేటు పెరుగుతున్నాయంట. ఇక ఎండి కిలోకి వస్తారు కదా, ఎండి పాడైపోను అదేం తక్కువ లేదు. అది కిలోకు 1,04,000 రూపాయలు 3,000 రూపాయలు ఉందట ఎండి. చూడురిగా ఈ ఎండి తెరిగిపోయే కాలం లేదు, నా బంగారం తెరిగిపోయే కాలం లేదు. నిజంగా బంగారం అంటే ఆడవాళ్ళకు నిజంగా బంగారం. వాళ్ళకి లేకున్నా కానీ ఎవరైనా పెట్టుకొని దావతలలో పోతే అమ్మో వీళ్ళు ఇల్లుగల ఆయన ఏం పని చేస్తాడో ఎంత సంపాదించుడు. నిజంగా ఆ గోల్డా తర్వాత లెక్క కానీ అంటే వాళ్ళకి ఎమ్మడే తెచ్చిపోతులే, అవసరమైన కంటే ఎక్కువ వీళ్ళు కనిపెడతారు బంగారం డూప్లికేటా ఒరిజినల్ అని. నిజంగా కూడా దావతులలో పోతే కొన్ని దావతులలో ఒక్కొక్కరికి తులాల కొద్దిగా బంగారం ఉంటుంది. ఓళ్ళు పాపం ముక్కుపులో కూడా ఉండదు పేదోళ్ళకు. ఇక ఆకాశం చేసి ఓ పావులెత్తో అట్లా సంపాదించుకొని పెడదామనే లోపు ఇక ఈ లక్షల రూపాయలు మరి బంగారం పోతే మరి ఏడికెళ్ళి తెచ్చి పెడతారు చెప్పురిగా. అసలుకి బంగారానికి ఎందుకు పెరుగుతుంది, ఏమెక్కర పెరుగుతుంది, ఏం అర్థం కాని ముచ్చట. ఇవాళ పేపర్కి వచ్చిన ముచ్చట అబద్ధం అని చెప్తలేను కానీ 90,400 రూపాయలు ఉందంట బంగారం రేటు అమ్మలారా. ఇక మరి బంగారానికి అయితే మనం దూరం అన్నట్టే పేదోళ్ళం అంతా. ఏమైనా డబ్బు కలవటి పెట్టుకోవాల్సింది ఆ బంగారం పాడైపోను. ఇక ఏమైనా మనం పెట్టుకుంటే ఎండి కూడా ఎండి కొందామన్నా అది కిలోకు అది దగ్గర లచ్చ ఉంది. ఇక ఇనుప సవానికి అరగబోసుకొని ఆడంగిడంగా మరి ఏమైనా చేసుకోవాల్సింది అంతే. గంతకు మించింది అయితే ఏం పాడని చెప్పురు. ఇక 1,00,000 రూపాయల బంగారం అంటే మామూలు విషయమా? పక్క అవుతుంది ఇది. ఆనకాలం చలికాలం వస్తారా కల్లా 1,00,000 రూపాయలు అలా పడుతుంది. ఇది మాత్రం పక్క. ఇక ఉంటా మరి.